ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ ధర్మస్థల, కేరళలో ఉన్న ధర్మస్థల. ఈ యొక్క ధర్మస్థలకి 800 సంవత్సరాల 800 ఇయర్స్ హిస్టరీ ఉంది. శ్రీ మంజునాథ దేవాలయం. ఆ సరౌండింగ్ మినిమం ఒక 500 ఎకరాల్లో, మినిమం 500 ఎకరాల్లో ఒక నది ఒడ్డున ఈ ధర్మస్థల అనే ఒక ఆలయం అనేది కట్టడం జరిగింది. 800 సంవత్సరాల హిస్టరీ ఉన్న ధర్మస్థలలో రీసెంట్గా కొన్ని దశాబ్దాల నుంచి స్త్రీలపై, గుడికొచ్చిన స్త్రీలపై మానభంగాలు, అత్యాచారాలు, చంపటం, మానభంగం చేసి చంపటం, అత్యాచారం చేసి చంపటం, ఆ సరౌండింగ్లోనే, ఆ దేవాలయం టెంపుల్ సరౌండింగ్లోనే పూడ్చిపెట్టడం జరిగింది నిర్దాక్షిణంగా. 12 సంవత్సరాల వయసు నుంచి అనేక మంది స్త్రీలపై మానభంగాలు చేసి చంపి పూడ్చివేయటం జరిగింది. అది గొప్ప దేవాలయం, ధర్మస్థల దేవాలయం, శ్రీ మంజునాథ దేవాలయం. డియర్ ఫ్రెండ్స్, ఈ టాపిక్ని, ఈ విషయాన్ని వ్యూవర్స్ మనము ఎలా చూడొచ్చు? ధర్మం ఎవడు చేసినా తప్పే. అది హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఎవడు చేసినా తప్పే. రాజ్యాంగబద్ధంగా ఉండాలి, వాళ్ళను శిక్షించాలి. డియర్ ఫ్రెండ్స్, ఆ ధర్మస్థలలో జరిగిన అత్యాచారాలు, చిన్న పిల్లలపై, స్కూలు పిల్లలపై అత్యాచారాలు, కాలేజీ పిల్లలపై అత్యాచారాలు, గుడికి వచ్చిన లేడీస్పై అత్యాచారం చేసి, మూకుముడిగా అత్యాచారం చేసి చంపి, ఒక జంతువు కన్నా హీనంగా ఆ బాడీని కూడా సరిగ్గా కాలబెట్టకుండా తగలబెట్టి, యాసిడ్ పోసి, నులిమి, పార్ట్స్ తీసేసి పూడ్చిపెట్టకుండా అట్లా ఒక అనాథ శవాలుగా పూడ్చేసేసారు. ఎవరిది పాపం? ఎవరిది ఈ అన్యాయం? ఎవరు చేశారు? శ్రీ మంజునాథుడు చూడట్లేదా? ఆ శివుడు చూడట్లేదా? మీ అన్యాయాన్ని, మీ అక్రమాన్ని, మీ దోషత్వాన్ని మీ చూడట్లేదా? అన్యాయంగా ఆ శివుడు చూస్తుండగా ఆ ధర్మస్థలలో మహిళలపై, లేడీస్పై ఎలా మీకు మనసొప్పింది? మానభంగం చేశారు, ఓకే, కానీ చంపేశారు కదా. ఎవరు చూడట్లేదులే అని, ఎవరు ఏం చేయలేరులే అని, చివరికి మా మంజునాథుడే కదా, ఆయన ఏం చేయలేడు, చూస్తూ ఉంటాడే కానీ ఏమి చేయలేడని, అదే కదా మీ పొగరు పట్టిన అన్యాయస్తులారా, పొగరు పట్టిన దోషులారా. ఈరోజు మీకు పాపం పండింది. ఎన్ని వందల శవాలను, ఎన్ని వందల ఆడవాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసి, మానభంగాలు చేసి, హత్య చేశారు, చేశారు. సరిగ్గా ఒక్కొక్కసారి తగలబెట్టారు, ఒక్కొక్కసారి యాసిడ్ పోసారు, ఒక్కొక్కసారి బాడీలో సగం పాటు కనపడేట్లుగా చేశారు, ఒక్కొక్కసారి సరిగా దాన కార్యక్రమాలు కూడా సరిగా చేయకుండా ఒక జంతువుని చంపేసి విసిరేసినట్టుగా విసిరేసేదిరే. కనీసం దేవుడంటే భయం ఉందా? ఆ శివుడంటే భయం ఉందా? మంజునాథుడు అంటే భయం ఉందా? ఓ పూజారులారా, ఓ ధర్మస్థల కర్తలారా, యాజమాన్యమా, ఆ సొసైటీ సభ్యులారా, ఆ ప్రెసిడెంట్, సెక్రటరీ ఎవడైతే ఉన్నాడో దుర్మార్గుడు, ఈ అరాచకములో పాలు పొందిన ప్రతి ఒక్కడు దోషే. వాడు ముసలోడైనా, వాడు ఎంతటి వాడైనా సరే వాడిని శిక్షించాల్సిందే, ఉరి తీయాల్సిందే బహిరంగంగా. వాడు పార్ట్స్ కోసేయాల్సిందే. ఏదైతే వాడు అనుభవించాలని తెగ బలిసి కొట్టుకున్నాడో జంతువులేగా, వాడు పార్ట్స్ మెయిన్ పార్ట్స్ కోసేయాల్సిందే, మర్మాంగాలు కోసేయాల్సిందే.
డియర్ ఫ్రెండ్స్ వ్యూవర్స్, ఈ విషయం మీద మీరు స్పందించండి. మీలో మీ యొక్క ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచెప్పండి. సపోర్ట్ చేయండి. ఇది తప్పు అని క్వశ్చన్ చేయండి. ఎవడైనా కావచ్చు. హిందువు అయితే తప్పు చేయాలా? హిందూ ధర్మస్థలంలో ఉన్న ఆ గుడి సమక్షంలో హిందువు చేస్తే తప్పే, ఏం కాదులే, సింపుల్, జరుగుతూ ఉంటే కామన్ అనుకుంటున్నారా? అది ధర్మస్థలంలో మంజునాథ దేవాలయం కాబట్టి సరిపోయింది. అదే ఒక చర్చి అయితే, అదే ఒక మసీద్ అయితే ఈరోజు ఇండియా మొత్తం గగ్గోలే, ఇండియా మొత్తం మత కల్లోలాలు, అల్లర్లు, చంపుకోటాలు జరిగేవి. ఒక చర్చిలో జరిగితే, ఒక మసీదులో జరిగితే, డియర్ ఫ్రెండ్స్, మనం మనుషులం, అందుపాటు అట్ ది సేమ్ టైం భారతీయులం. ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టద్దు. వీఆర్ ఇండియన్స్. ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టద్దు. వాడు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. డియర్ ఫ్రెండ్స్, ఇది మహాఘోరం. ఇది తలుచుకుంటే, తల్లిదండ్రులు కన్నా ఆడపిల్లలు తలుచుకుంటే ఆ తల్లిదండ్రులు కుసించిపోయి కళ్ళమ్మటి నీరు, కళ్ళలోంచి బ్లడ్ వచ్చిండుద్ది. ఎంతమంది తల్లిదండ్రుల ఆ బాధ, నా కూతురు పోయింది, నా కూతురు కనపడలేదు, నా కూతురు కనీసం పోలీస్ స్టేషన్లో కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా వాళ్ళందరూ ఒకటే పద్ధతిలో ఒకరినే కొమ్ము కాసి, ఒకరికే సపోర్ట్ చేసి, ఎవరైతే అన్యాయం జరిగింది, నా కూతురు కనపడలేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా కానీ పట్టించుకొని పోలీసు వ్యవస్థ, ధర్మస్థలలో ఉన్న పోలీస్ వ్యవస్థ. మీకు కూతురు లేరా? మీకు ఆడవాళ్ళు లేరా? మీరు అన్యాయం చేసిన వాళ్ళకే సపోర్టా? మీరు మనుషుల, రాక్షసుల, నరరూప రాక్షసుల? డియర్ వ్యూవర్స్, క్వశ్చన్ చేద్దాం, కామెంట్ రూపంలో క్వశ్చన్ చేద్దాం. ఈ వీడియోని వైరల్ చేద్దాం. ధర్మస్థలములో ఎప్పుడు కూడా ఇంకో అఘాయిత్యం జరగొద్దు, ఇంకో ప్రాణం పోవద్దు. ఆడు ఎవడైనా సరే ఉరి తీయాల్సిందని ఏక నినాదంతో, మన తెలుగు రాష్ట్రాల్లో ఏక నినాదంతో ఈ వీడియోని వైరల్ చేయండి. గుర్తుపెట్టుకొని, ఎవడు తప్పు చేసినా తప్పే. హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా తప్పుగా ఖండించండి. మీరు మావోడే కదా, మా దేవాలయం కదా అని మీరు సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేస్తే యు ఆర్ నాట్ ఏ ఇండియన్, ఇండియన్ కాదు, నువ్వు ఇండియన్ కాదు. తప్పు జరిగింది, ఘోరమైన తప్పు జరిగింది. దయచేసి సరిదిద్దుదాం. క్షమించొద్దు. ఖండిద్దాం. ఆ మంజునాథ ఆ స్థలములో, ఆ దేవాలయములో వీళ్ళు ఇంత అఘాయిత్యం చేస్తుంటే మంజునాథుడు చూస్తున్నాడా? కళ్ళుండి, చెవులుండి, ముక్కులుండి, ఆ నోరుండి, చేతులుండి ఏమి చేయలేదా? ఆ ఆడపిల్లల ఆక్రోశం, ఆడపిల్లల అరుపులు, ఆడపిల్లల కేకలు, ఆడపిల్లల మాన ప్రాణాలు తీసిస్తుంటే అయ్యో దేవుడా అని అరిచుంటారే, గీపెట్టుంటారే, వాళ్ళు నెత్తి నీరు కొట్టుకొని ఉంటారే. అప్పుడైనా ఈ మంజునాథుడికి వినపడలేదా? ధర్మస్థలలో ఉన్న దేవుడికి వినపడలేదా? అయ్యో దేవుడా మమ్మల్ని కాపాడు, అయ్యో దేవుడా మమ్మల్ని కరుణించు, అయ్యో ఈ రాబందుల నుంచి మమ్మల్ని కరుణించు, మమ్మల్ని తప్పించని హెల్ప్ అని ఎన్నో వందల గొంతులు అరిచుంటే, ఆర్తనాదాలు విన్న మంజునాథుడు చూస్తూ ఉన్నాడా? ఎక్కడున్నాడు దేవుడు? ఈ దేవుడు చూడరుడులే, ఈ దేవుడు ఏం చేయలేడులే, ఈ దేవుడు రాయిలే అనుకొని మీ అఘాయాత్యాలను వచ్చిన ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించారే. మానాలు తీసేసి, ప్రాణాలు తీసేసి గొయ్యిలో పాతేశారే. మీరు నిజంగా నరరూప రాక్షసులు, మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు, ఆ దైవస్థలంలో ఉన్న రాక్షసులు. ఈ రాక్షసులే వచ్చిన ఆడవాళ్ళను చెరిసి, మానభంగం చేసి, చంపేసి, మాన ప్రాణాల్లో కూడా వేరే మట్టిని కుక్కి ఒక అనాథ శవాలుగా పూడ్చిపెట్టారే. ఈరోజు పాపం పండింది. ఎవడిని వదిలిపెట్టొద్దు. మా ఇండియన్స్ వాళ్ళు, మా భారతీయులు వాళ్ళు, మా హిందువులు, హిందూ ధర్మం మీద తప్పు జరిగింది, హిందూ ఆడపిల్లల మీద అవమానం జరిగింది, హిందూ ఆడపిల్లలను అత్యాచారం చేసి గుడికొచ్చిన వారిని మానభంగం చేసి చంపేశారు, మా హిందూ ఆడపిల్లల మీద అఘాయిత్యం జరిగింది. మేము ఒప్పుకోం.
మేము ఒప్పుకోం. వాడు ఎవడైనా, వాడు హిందూ అయినా సరే, హిందూ పూజారి అయినా సరే, వాడు ఏ రేంజ్లో ఉన్నాడైనా సరే, మేము తాట తీస్తాం. సమాజం తరపున మేము తాట తీస్తాం. గట్టిగా ప్రశ్నిద్దాం, గట్టిగా మన గొంతుకలను పెగిలిద్దాం. మన గొంతుకులతో 1000 గొంతులు, 1,00,000 గొంతులు, 1,00,000 గొంతులతో ఇది తప్పు ఖండిద్దాం. శిక్షించండి. అన్యాయస్తులను, దోషులను వదిలిపెట్టొద్దని నినాదంతో ముందుకెళదాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ చెప్పి ఓకే.